హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు చికెన్ పులావ్ని కుక్కర్లో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. దాదాపు ఒక 20 to 30 మినిట్స్ లోపే మనము ఈ చికెన్ పులావ్ని చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా పొద్దున లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసేసి పెట్టేయచ్చు అనమాట. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదండి. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని, చూడండి పీసెస్ కూడా మరీ చిన్నగా కాకుండా ఇలా కొట్టించుకోవాలన్నమాట. అంటే పులావ్ అన్నం కాబట్టి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా. అయితే నైటే చికెన్ తెప్పించేసుకొని మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే చికెన్ ఇలా అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్కి ఉప్పు కారం అంతా బాగా పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుందండి. పులావ్లోని పీసెస్ అనేవి టేస్టీగా వస్తాయన్నమాట. అయితే చికెన్ని వాష్ చేసుకున్నాక అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఇలా పిసుకుతూ కలిపితే మనకి ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఇలా అంతా కూడా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నైటే తెప్పించుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే మార్నింగ్ ఒక 1/2 అవర్ ముందు ఇలా అంతా కలిపి పెట్టేసుకొని మ్యారినేట్ చేసి చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి, ఇలా అంతా బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక మార్నింగ్ చూడండి, నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటినంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. అలాగే చూడండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3 టమాటాలు, ఒక కట్ట కొత్తిమీర, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలండి. రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బగారా దినుసులు అన్నీ వేసుకోవాలండి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి, సాజీరా, అలాగే బగారాకు, ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సాజీరా కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఇందులోకి వేసుకొని ఉల్లిపాయలు కాస్త డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం పులావ్లో సపరేట్గా ఉల్లిపాయలు ఫ్రై చేసి వేయం కాబట్టి ఇవే కాస్త కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పులావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇవన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు త్వరగానే అయిపోతుందండి పులావ్ అనేది. చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులోకే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా రైస్కి కూడా పట్టాలి కదా, అందుకని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి.
టమాటాలు కూడా ఇలా కలుపుకుంటూ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పోపులో కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే టమాటా అనేది మెత్తగా మ్యాష్ అయిపోతుంది. చూడండి, టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా బీట్ చేసుకొని ఇందులోకే వేసుకోవాలి. పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి, ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. చికెన్ ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్లో చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలండి. అంటే మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట, ఉప్పు కారం ఎలా ఉంది అనేది. ఇక్కడ నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ పొళ్ళు కూడా వేసుకొని, అంటే మనము ఓన్లీ చికెన్ మట్టుకే వేసాం కదండి మ్యారినేట్ చేసేటప్పుడు, ఇప్పుడు రైస్ కూడా సరిపడినంత యాడ్ చేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కూడా టేస్ట్ చూసుకోవాలండి. కొంచెం ఉప్పగానే ఉండాలన్నమాట. మనము రైస్ వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పగా ఉంటేనే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని సాల్ట్ కొంచెం తగ్గిందండి నాకైతే, అందుకని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్, లేదంటే కాస్త ముద్దగా అయిపోతుంది. గిన్నెలో చేసుకున్నట్టయితే డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 గ్లాస్ తగ్గించి వేసుకున్నాను. వాటర్ వేసుకొని స్టవ్ని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా కూడా ఇలా బాయిల్ అవ్వాలండి.
ఈ స్టేజ్లో ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులోకే వేసుకోవాలి. అయితే ఈ పులావ్ని 2-3 రకాలుగా కూడా చేసుకోవచ్చు. మనము రైస్ని సపరేట్గా కూడా ఉడకబెట్టేసుకొని ఇలా కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత మనము రైస్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అలా కూడా బాగుంటుందండి. నేను కూడా 2-3 రకాలుగా చేస్తుంటాను. ఇలా అయితే మనకి ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే చికెన్ అలాగే రైస్ 2 ఈక్వల్గా కుక్ అయిపోతాయి. విజిల్ పెట్టేసుకుంటాం కాబట్టి మనం ఇంకా త్వరగానే కంప్లీట్ అవుతుంది. ఇలా పిల్లలకి బాక్స్లో పెట్టాలి అనుకున్నప్పుడు త్వరగా అవ్వాలంటే నేను ఇలా కుక్కర్లో చేస్తూ ఉంటానండి. చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్నంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చామంటే మనకు టేస్టీ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకున్నా కూడా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఇష్టంగా తింటారు. ఇంకా అప్పుడప్పుడు మా పిల్లలైతే అడుగుతూ ఉంటారు, మమ్మీ రేపు చికెన్ పులావ్ చేసి పెట్టవా బాక్స్లో అని. అలాంటప్పుడు నేను నైటే ఇంకా చికెన్ తెప్పించేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. పొద్దున మనం 7కి అలా స్టార్ట్ చేసిన కుకింగ్ అనేది త్వరగా అయిపోతుందండి. పిల్లలకి బాక్స్లోకి అందివచ్చు అనమాట. చూడండి, 2 విజిల్స్ తర్వాత మూత తీసేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే మీది నుంచి ఇలా వేసుకోవాలి. చూస్తేనే ఎంతో బాగుంది కదండి, కలర్ఫుల్గా. ఇంకా మీది నుంచి కావాలంటే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నామంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. చాలా బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుందండి. సేమ్ అదే ఫ్లేవర్ అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎంజాయ్ చేసి తినేస్తారు. చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.